ఫోన్ చేసి కూడా పిలిపించినాడు. అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏంది? మర్డర్ కేసు అంట. కుట్ర అంట మర్డర్. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో గుద్దిన చోట మళ్ళా గుద్ది రెండు మూడు సార్లు గుద్ది ఆపకుండా వెళ్ళిపోతే ఏమి చిన్న చిన్న సెక్షన్లతో కేసు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. ఇదే కార్యక్రమం ఇంకా 4 అడుగులు ముందుకేస్తే నివ్వరిపోయే, రాష్ట్రం మొత్తం నివ్వరిపోయే విషయాలు. అద్దంకిలో తాగిన మత్తులో డ్రైవర్ ఫుల్గా మత్తులో ఉన్నాడు. వెనకాల కూర్చున్న ప్యాసింజర్లు 2 ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్గా మత్తులో ఉన్నారు. వాళ్ళ కారు ఆటోను గుద్దినప్పుడు గ్రామస్తులు అందరూ చుట్టుముట్టినారు. డ్రైవరు మత్తులో ఉన్నారు, ప్యాసింజర్లు మత్తులో ఉన్నారు. డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీలో గంజాయి, డబ్బులో పోలీసు యూనిఫాము. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నది ఎవరు? కారులో ఉండేది ఎవరు? 2 ఎస్ఐలు. ఫోన్ చేస్తే సిఐ వచ్చినాడు. సిఐ వచ్చి ఏం చెప్తాడు? వీడియో తీయాకంటాడు. వీడియో తీస్తే కేసులు పెడతామంట. ఆ ఎస్ఐని సీన్ నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కారు. ఇంతవరకు కేసులే, ఇంతవరకు గతిలే, అతిలే. కేసే లేదు, గతి లేదు, అతి లేదు. అసలు ఇది జరిగింది అన్నది కూడా ప్రజలు మర్చిపోవాలా అని చెప్పి ఆలోచనతో దాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమాలు కళ్ళ ముందర కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఘటన. నిన్ననేమోను తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ 1 బాటలు కాదు, 2 బాటలు కాదు, లారీలు. దాని ముందు ఏం చూసినాం? తంబెల్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి పోటీ చేసిన వ్యక్తి. దాని ముందు ములకల చెరువులో ఏకంగా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్, కుటీర పరిశ్రమ పెట్టి లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళే లిక్కర్ షాపులు, వీళ్ళే బెల్ట్ షాపులు, వీళ్ళే లిక్కర్ షాపులు. డిస్ట్రిబ్యూషన్ మొత్తం వీళ్ళే. ప్రతి 5 బాటళ్లలో 1 బాటలు కల్తీ బాటలు. 4 రౌండ్లు అయిపోయినాక ఏం తాగుతున్నాడో ఎవడికి తెలియదు. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూము. పర్మిట్ రూముల్లో లూజ్గా మందు అమ్మడం, మందుతో పాటు బజ్జీలు పెట్టడం. 4వ రౌండ్ తర్వాత వాడు ఏం పోస్తున్నాడో వీళ్ళకు తెలియదు, పోసేవానికి తెలియదు. ప్రతి 5 బాటల్లో 1 బాటల్ కల్తీ బాటలు, ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటు. ఈరోజు రాష్ట్రంలో ఏం కనపడతా ఉందనంటే, ఈరోజు మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, అధిక ధరలకు పీపీఏలు, ప్రభుత్వ ఆస్తులను పప్పులకు బెల్లాలకు అమ్మడం, పోర్టులు అమ్మడం, మెడికల్ కాలేజీలు అమ్మడం, విలువైన ప్రభుత్వ భూములను ఇష్టం వచ్చినట్టుగా ఇలా కావలసిన వ్యక్తులకు శనిక్కాయలకు, బెల్లాలకు, రూపాయికి ఇచ్చేయడం. అమరావతిలో చూస్తే స్క్వేర్ ఫీట్ కట్టడానికి అడుక్కు 20,000 రూపాయల పైన. స్క్వేర్ ఫీటు 20,000 రూపాయల పైన. అదే హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, చెన్నైలోనూ 5 స్టార్ సదుపాయాలతో ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ కట్టాలన్నా 4,500 రూపాయలు, మహా అయితే 5,000 కట్టడానికి అయ్యే ఖర్చు. ఈడ అమరావతిలో ఇసుక ఫ్రీ, రాయితీలో 20,000 రూపాయలు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంటే లూటీ అన్నది ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఇవి కాకేమంటున్నాడు ఇప్పుడు కొత్తగా? పీపీపీ పేరుతో దోచేయడం అంట. ఏందంట? హాస్పిటల్ అంట పీపీపీ అంట, త్రాగునీరంట పీపీపీ అంట, ఆర్టీసీ అంట పీపీపీ అంట, చెత్త ఎత్తడం కూడా ఇక మీదట ప్రైవేట్ వాళ్ళకే అంట. అంటే ఇంక అన్ని ప్రైవేట్ వాళ్ళకంట. అంటే లంచాలు తీసుకోవడము, అన్నీ అమ్మేసేయడము.
చంద్రబాబు నాయుడు గారి పాలనలో సంపద సృష్టి అంటే దాని అర్థం గవర్నమెంట్ ఆస్తులన్నీ శనికాయలకు బెల్లాలకు అమ్మడము. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాతులు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు వచ్చింది. 53% వర్షం లోటు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అదే కనిపిస్తూ ఉంది. ఉత్తరాంధ్ర చూసినా అంతే, సెంట్రల్ ఆంధ్ర చూసినా అంతే, రాయలసీమ చూసినా అంతే, ఎక్కడ చూసినా కూడా ఇదే కనిపిస్తూ ఉంది. ఏ రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం ఈ మాదిరిగా లోటు వర్షపాతం నమోదవుతూ ఉన్నా కూడా ఎక్కడా కూడా ఆల్టర్నేట్ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమా ఈయన దగ్గరుండి తీసేసినాడు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ మన ప్రభుత్వ హయాంలోనే సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తీసేసినాడు. ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ నిర్వీర్యం, రైతులకు 0 వడ్డీ పథకం 0. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ అనేది లేకుండా చేస్తూ ఉన్నారనంటే, శ్రీశైలంలో ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 878 అడుగులు పైన ఉంటేనే నువ్వు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్ళు ఇవ్వగలుగుతావు, ఫుల్ డిశ్చార్జ్ డ్రా చేయగలుగుతాం 44,000 క్యూసెక్స్. 878 అడుగులు శ్రీశైలంలో ఉంది, కానీ రాయలసీమకు నీళ్ళు ఇవ్వడంలా. పక్కన తెలంగాణ పవర్ హౌస్లో నుంచి పవర్ జనరేషన్, ఆంధ్ర పవర్ జనరేషన్. తెలంగాణ వాళ్ళు 800 అడుగుల్లో నుంచి పంపు కూడా చేస్తున్నారు నీళ్ళు. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్. రాయలసీమకు మాత్రం నీళ్ళు ఇవ్వడంలా. 878 అడుగుల నుంచి వీళ్ళు లెఫ్ట్ రైట్ సెంటర్ కిందికి నీళ్ళు కొడతా ఉంటే, ఆ నీళ్ళు 878 అడుగుల నుంచి కిందికి వచ్చేస్తే ఆ తర్వాత నువ్వు ఎలాగో రాయలసీమకు నీళ్ళు ఇవ్వలేవు, ఇవ్వాలనుకున్నా ఇవ్వలేవు. ఎందుకంటే ఆ లెవెల్ ఉంటేనే నీళ్ళు ఇవ్వగలుగుతాం. రాయలసీమ లిఫ్ట్కేమో ఈయన వ్యతిరేకం. అసలు ప్లానింగ్ అనేది లేదు. రైతులు అనేది ఏమవుతున్నారు అనేది చీకు చింత లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ మొత్తం వేసుకున్న పంటలంతా కూడా నష్టపోతున్నారు. నీళ్ళు లేని పరిస్థితులు కనపడతా ఉన్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. ఫస్ట్ అంతా ఏమన్నాడు, ఈయనంతకు ఈయనే పంటలు ఏమని చెప్పినాడు. ఇదే కృష్ణా జిల్లాలో కూడా అన్ని చోట్ల రైతులందరూ 40% పెట్టుబడి పెట్టి, నారుమడులు వేసి, ఫర్టిలైజర్స్ అల్లి 40% పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడేమంటాడు, ఈ ఉచిత పంటల బీమా లేదు, మరోవైపు ఏమో నేను నీళ్ళు లేనని అంటాడు. రైతులకి ఏమైనా చేస్తున్నావా అంటే ఏమి చేయడు. రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఎక్కడా కూడా పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన అయితే ఇవ్వక, మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 1,100 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాం. 3,000 మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏప్రిల్ 2024